హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి బ్యూటిఫుల్ లేడీస్ అనమాట. అంటే అందమైన సిస్టర్స్ ఇద్దరు కూడా చూడండి ఫ్రెండ్స్, చెట్టు కింద అనమాట క్యాజువల్గా నిల్చొని మామూలుగా నిల్చున్నట్లుగా అనమాట. నిల్చొని విక్టరీ సింబల్ లాగా చేయి చూపిస్తుంది అనమాట సిస్టరు, అక్కయ్య గారు. చూడండి, ఇప్పుడు చెల్లి ఫోటో వేస్తున్నాను. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇద్దరు సేమ్ మ్యాచింగ్ విధంగా గొలుసు, అలాగే జుమ్కీలు, అలాగే గౌను, లాంగ్ ఫ్రాక్ అంటారు కదా ఫ్రెండ్స్, అంటే ఫ్లోర్ లెంత్ గౌన్ లాగా వేసుకున్నారనమాట ఇద్దరు సిస్టర్స్. చూడండి, సింపుల్గా అనమాట. అమ్మాయి చూడండి, చెల్లెలు చెయ్యి కుడి చేయి మీద ఎడం చేయి పెట్టినట్లుగా వేసుకుందనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. చూడండి, చెల్లెల ఫేసు, చెల్లెల డ్రాయింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు అక్కగారిది వేస్తున్నాను. అక్కగారికి స్పెట్స్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. స్పెట్స్ పెట్టాను. చూడండి, ఫేస్ అనమాట. కొంచెం అక్కయ్య అంటే కొద్దిగా ఏజ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫేస్ కొద్దిగా పెద్ద ఫేస్ వేసాను అనమాట. మనం అది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న వాళ్ళకేమో ఫేస్ కొంచెం చిన్నదిగా వేసుకోవాలి, పెద్దవాళ్ళది కొంచెం పెద్దదిగా వేసినట్లు అనమాట. ఇద్దరు ఒకేలాంటి డ్రెస్సులు, కలర్ మ్యాచింగ్ డ్రెస్సులు అనమాట ఫ్రెండ్స్. సేమ్ డిజైను, సేమ్ ఆభరణాలు, సేమ్ జ్యువెలరీ అనమాట. అంటే జుమ్కీలు, గొలుసు సేమ్ వేసుకున్నారు. అలాగే డ్రెస్ కూడా డిజైన్ అంతా ఒకటే, కలర్ చేంజ్ డ్రెస్ లాగా వేశాను. బార్డర్ కూడా అంతా పింకే వేశాను అనమాట. అలాగే బ్యాగ్ తగిలించుకుంది ఫ్రెండ్స్ వాళ్ళ అక్కయ్య గారు. చూడండి, అంటే ఎడమ చేత్తో విక్టరీకి సింబల్ మనం చూపిస్తాం కదా, ఆ విధంగా జస్ట్ క్యాజువల్గా చెయ్యి రెండు వేళ్ళు, అదిగో చూడండి ఫ్రెండ్స్, నేను పిక్చర్లో ఎలా అయితే చూపించాను విక్టరీ సింబల్లా చూపిస్తుంది అనమాట. జస్ట్ క్యాజువల్గా. ఇప్పుడు చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ వేయాలి. అంటే ఫేస్ కానీ ఎక్కడన్నా మనకి తగ్గట్టుగా లేకపోతే రబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు మనకి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ పడ్డా నో ప్రాబ్లం ఫ్రెండ్స్, రబ్ చేసుకొని సరి చేసుకోవచ్చు. ఒక్కసారి పెన్సిల్ డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి యూజ్ చేశాను. డబల్ లైన్ డార్క్ చేసుకున్న తర్వాత మాత్రమే కలర్స్ అనేది వేసాను అనమాట. చూడండి, చెట్టు కింద క్యాజువల్గా నిలబడ్డారనమాట. అంటే మనం ఫోటో దిగాలన్నా లేదంటే నడుచుకుంటూ క్యాజువల్గా వెళ్ళేటప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఎలా అయితే ఉంటారో ఆ యాంగిల్లో అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఆ వెనక ఒక ఇల్లు ఉందన్నమాట. బ్యాక్ సైడ్ ఇల్లు దర్వాజా వేశాను. ఆ ఇంటి ముందు కూడా చెట్టు ఉన్నట్లుగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి రోడ్ సైడ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది కదా, అలా కూడా వేశాను. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవటం కోసం ప్రతిదీ నేను ఇక్కడ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అనమాట. బ్యాక్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ ఒక ఇల్లు ఉంది, అలాగే చెల్లెలు వెనక కూడా ఒక ఇల్లు ఉందన్నమాట బ్యాక్ సైడ్. చూడండి, పెద్ద చెట్టు ఏమో వీళ్ళ వెనకే ఉందన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా. అలాగే కుడి చేతి వైపు కూడా చెల్లెలు కుడి చేతి వైపు కూడా ఒక చెట్టు ఉన్నట్లు, వీళ్ళేమో రోడ్డు దగ్గర నిలబడ్డట్టు, అలాగే ఆకాశంలో సూర్యుడు, పక్షులు గాల్లో ఎగురుతూ ఉన్నట్లుగా క్యాజువల్గా అన్నీ వేశాను. అలాగే చెట్లు అంటేనే ఆకులు, పచ్చదనం కదా ఫ్రెండ్స్. మొత్తం ఆకులతో డెకరేట్ చేశాను అనమాట. ఫుల్గా ఆకులు వేశాను. చూడండి, నాకైతే చాలా న్యాచురల్ లుక్తో చాలా సహజంగా మంచి సీనరీ అనమాట. మనం ఏదైనా ఫోటోలు దిగాలంటే ఫ్రెండ్స్ మంచి లొకేషన్ చూసుకుంటాం కదా, అంటే పచ్చని చెట్లు కానీ ఇళ్ళ దగ్గర కానీ సెల్ఫీలని అలా చాలా రకాలుగా మనం ఫోటోలు దిగుతూ ఉంటాం కదా. ఎక్కడైతే మనకి లొకేషన్ చాలా అందంగా అనిపిస్తుందో అక్కడ ఫోటోలు దిగటం చాలామంది చేస్తూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ వీళ్ళు క్యాజువల్గా వస్తూ ఉన్నారనమాట. అక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ప్రతిదీ ఇక్కడ చూడండి చెట్టు అనమాట, పచ్చని చెట్లు, అంతా చెట్ల మధ్యలో ఇల్లు అనమాట. బ్యాక్ సైడు ఇల్లు ఉంది. అలాగే లెఫ్ట్ సైడు అక్కయ్య లెఫ్ట్ సైడు అటువైపు అనమాట. చూడండి, ఇల్లు ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ కూడా ఇల్లు ఉంది. ఇంటి ముందు కూడా ఇంకో చెట్టు కూడా ఉంది. వీళ్ళనికేమో పెద్ద చెట్టు ఉన్నట్లుగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అంటే మిడిల్లో రెండు ఇళ్ళ మధ్య మిడిల్లో ఏమో వీళ్ళు నిల్చున్న వెనక అనమాట పెద్ద చెట్లుగా ఉన్నట్టు వేశాను.
ఓవరాల్గా మొత్తం చెట్ల మధ్యలో ఇళ్ళు ఉన్నాయి. అలాగే వీళ్ళేమో రోడ్డు మీద క్యాజువల్గా వెళ్తూ ఉన్నట్లుగా అనమాట. అక్క చెల్లెలు ఇద్దరు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా అందంగా అనిపించింది లుక్ పరంగా. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి చెట్లు అనమాట. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెట్లు ఎక్కువగా వేశాను, అంటే పచ్చదనం ఉట్టిపడే విధంగా వేశాను. మీ ఇష్టం, మీకు ఇన్ని చెట్లు వద్దు అనుకుంటే కొన్ని మామూలుగా రిమూవ్ చేసుకోండి, నో ప్రాబ్లం. లేదు అంటే చక్కగా పచ్చదనం ఉన్నట్లుగా వేసుకోవాలి అనుకుంటే ఇట్లా నేను వేసినట్లుగా వేసుకోండి, నో ప్రాబ్లం. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. క్యాజువల్గా నేను ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి అంతా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ డార్క్ చేసుకున్నాను. డార్క్ చేసుకొని తర్వాత కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే యూజ్ చేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ డిజైన్ పరంగా అయితే ఇద్దరిది లాంగ్ గౌన్లు అనమాట. అంటే ఫ్లోర్ లెంత్ గౌన్లు అంటారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు. అవి వేసుకున్నారనమాట ఇద్దరు ఫ్లోర్ లెంత్ గౌన్లు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, బ్లాక్ డార్క్ పెన్ పెట్టి డబల్ లైన్ వేస్తున్నాను కాబట్టి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మొత్తం అది బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేసేసాను అనమాట. అంతా డార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కలర్స్ వేస్తే హెవీగా బ్రైట్గా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా కొత్తగా వేసే వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం నేను ఏదైతే యూజ్ చేశానో ప్రతిదీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంటి ముందు కూడా కొంచెం గ్రాస్ ఉన్నట్లుగా కూడా వేయడం జరిగింది. చూడండి, అలాగే చెట్లు అనమాట. పెద్ద చెట్టు కొమ్మలు ఇటు పడుతున్నట్లుగా ఇంటి మీదకి, అలాగే ఇంటి ముందున్న చెట్టు కూడా ఇంటి పైనంతా ఆకులతో ఫుల్గా కవర్ అయిపోయినట్లుగా అనమాట ఫ్రెండ్స్. అంతా పచ్చని చెట్లు మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. అంటే ఆకులతో మొత్తం కలర్ఫుల్గా కనపడుతూ ఉన్నట్లుగా వేసాను అనమాట. చూడండి, మీకు అర్థం కావటం కోసం పిన్ టు పిన్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లైన్స్ లాగా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, లాస్ట్ టైం కూడా మీకు క్లారిటీగా చెప్పాను. ఏంటంటే మనకి ఆకులు అనేది, కొమ్మలు కానీ ఆకులు కాండం ఏదైనా కానీ మనకి స్ట్రైట్గా ఉండవు అన్నమాట. చెట్టు అంటే కొంచెం వంపుగా కిందకి కానీ పైకి కానీ ఉంటాయి. ఎప్పుడైనా స్ట్రైట్ లైన్స్ అయితే వేసుకోకూడదు. ఎవరైతే కొత్తగా డ్రా చేస్తారో వాళ్ళకి అర్థం కావడం కోసం నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, పింక్ కలర్ బ్యాంగిల్స్, అలాగే పింక్ కలర్ జ్యువెలరీ లాగా పెట్టాను. గొలుసు, జుంకీస్కి అన్నిటికీ పింక్, లిప్స్టిక్ కూడా పింక్ వేశాను. ఓవరాల్గా పింక్ కలర్ ఇద్దరు మ్యాచ్ అయ్యే విధంగా వేశాను. హెయిర్ అనమాట, హెయిర్ అంతా కూడా లీవ్ చేసినట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఫ్రంట్కి, అంటే చాలామంది హెయిర్ లీవ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అంటే చిన్న ఈ బ్యాక్ సైడ్ చిన్న క్లిప్ పెట్టుకుంటారు కదా, ఫ్లక్కర్ లాంటిది, చిన్న ఫ్లక్కర్ పెట్టుకొని చూడండి. అమ్మాయికి ఫంక్ కొంచెం ఎదురు హెయిర్ కళ్ళ మీదకి కొంచెం, అంటే నుదురు మీద పడుతున్నట్లుగా చెల్లెలకి వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, అలా వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోండి, వద్దు అనుకుంటే తీసేసుకోండి. లేదు అంటే ఫంక్ లాగా వేసుకుంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చెల్లెలు గారు చాలా అందంగా అనిపించింది. అక్కయ్య గారు ఇద్దరు బాగున్నారు. చూడండి ఫ్రెండ్స్, అంటే ఫంక్ లాగా వేశాను చెల్లెలు అంటానికి. అక్కయ్య గారికి స్పెట్స్ పెట్టానమాట. చూడండి, అలాగే బాల్ మోడల్, అంటే ఎక్కువ డిజైన్ ఏం యూజ్ చేయలేదు. గౌన్కంతా బాల్ మోడల్ లాగా వేసి కిందేమో రౌండ్ జుంకి రౌండ్గా చుట్టుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. బార్డరు మీ ఇష్టం. ఎప్పుడు చెక్స్ వేస్తాను కదా, అప్పుడప్పుడు చెక్స్ వేస్తాను కదా, అంటే అడ్డగీతలు నిలువు గీతల్లాగా గీసి గళ్ళ మోడల్ లాగా వేస్తాను కదా. ఇప్పుడు మొత్తం ఇద్దరిది కూడా గౌన్కి బార్డర్ వచ్చేసి రౌండ్ బాల్ లాగా వేసి రౌండ్గా చుట్టుకున్నాను, పువ్వులాగా చుట్టి కలర్స్ అయితే వేశాను. కలర్ బార్డర్కి వచ్చేసి పింకే వాడాను ఫ్రెండ్స్. ఇద్దరికి బార్డర్ పింకే వేశాను, అంటే అందుకనే మ్యాచింగ్గా గొలుసు, గాజులు, లిప్స్టిక్, జుంకీస్ అన్నీ కూడా పింకే రుద్దాను అనమాట. ఇద్దరు బార్డర్ కలర్ అయితే మార్చాను ఫ్రెండ్స్. అంటే ఒకరికి లైట్ బేబీ పింక్ వేసాను, ఒకరికేమో ఆరెంజ్ కలర్ లాగా వేసాను అనమాట. అంటే ఇటుకరాయి మోడల్ లాగా కలర్ వేసాను. చూడండి, కలర్స్ అయితే డిఫరెంట్ కలర్ యూజ్ చేశాను.
డ్రెస్సులు సేమ్ అన్నట్టుగా కలర్ చేంజ్ అనమాట. జస్ట్ సిస్టర్స్ అంటే ఇద్దరు ఒకలాగే రెడీ అయినట్లుగా వేశాను అనమాట ఫ్రెండ్స్. అంటే ఇద్దరు డిఫరెంట్ ఉండాలని ఒకళ్ళకి స్పెట్స్ పెట్టాను, ఒకళ్ళకి జస్ట్ అంటే ఫంక్ లాగా ఎదురు హెయిర్ ఫేస్ మీద పడుతున్నట్లుగా 2-3 హెయిర్లు, 2-3 వెంట్రుకలు మొహం మీద పడుతున్నట్లుగా వేశాను అనమాట. చూడండి, అమ్మాయికి చెల్లెలకేమో చెప్పాను కదా లైట్ పింక్ షేడు గౌన్ వేసాను, లైట్ కలరు. అక్కయ్య గారికేమో ఆరెంజ్ వేసాను అనమాట. ఆరెంజ్ గౌన్ వేసి పింక్ బార్డర్ వేసాను. అంటే మనకి చాలా డ్రెస్సులు సేమ్ అక్క చెల్లెలంటే ఆల్మోస్ట్ కలర్ చేంజ్తో ఒకే డ్రెస్ కోడ్ యూజ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఒకలాగే రెడీ అవ్వటం ఒకలాగే ఉంటుంది కదా, అలా అన్నట్టు మీ ఇష్టం. మీకు అలా వద్దు అనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, వేరేగైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ నాకు అలా వేయాలనిపించి వేసాను అనమాట. సిస్టర్స్ ఇద్దరు ఒకలాగే రెడీ అయితే బాగుంటుంది అనిపించింది. జస్ట్ కలర్ చేంజ్ వరకు వేసాను అనమాట. గౌన్స్ కలర్ చేంజ్ వేసాను. చూడండి, అలాగే పచ్చని చెట్లు అంటేనే ఆకులు కదా ఫ్రెండ్స్. అంటే ఆకులు పచ్చదనంగా మనకి ఫుల్గా గ్రీన్ కలర్గా వేసాను అనమాట. చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే లుక్ అయితే మనకి వేస్తూ ఉండే కొద్దీ చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. న్యాచురల్ లుక్తో మనకి రోడ్ సైడ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే పక్కన చెట్లు ఇళ్ళు అలా సహజంగా మనకి ఎలా ఉంటుందో న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చెట్లు చూడండి, అంటే మనకి చెట్లు ఎక్కువ పెంచితే ఆక్సిజన్ కదా ఫ్రెండ్స్, మనకి ప్రకృతి నుంచి వచ్చే గాలి పీల్చడం చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి నేను ఎక్కువగా ప్రకృతికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు అలా వద్దు అనుకుంటే తగ్గించుకోండి చెట్లు కానీ మీకు నచ్చినవి. బట్ నాకైతే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకని ఎక్కువగా నేచర్, సూర్యుడు, అలాగే పక్షులు, అలాగే చెట్లు ఎక్కువగా వేస్తాను ఫ్రెండ్స్. నాకు నేచర్ చాలా ఇష్టము. నేచర్లో మనుషులు తిరుగుతున్నట్లుగా, వెళ్తూ ఉన్నట్లుగా, ఇంటికి దగ్గరగా ఉన్నట్లుగా అలా ఎక్కువగా వేయటం నాకు ఇష్టం కాబట్టి అలా వేస్తున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, అది ఎవరి ఇష్టాన్ని బట్టి అనమాట. బట్ నేనైతే ప్రతిదీ మీకు ఇక్కడ ఏ విధమైన లుక్ అయితే ఉంటుందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సహజంగా మనకి ఇది ఎక్కువగా మనకి రోడ్ సైడు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇళ్ళ మధ్యలో రోడ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడక్కడ అలా అనమాట. అలాంటి ప్లేస్లో ఇలా వెళ్తూ ఉంటే ఎలా అయితే లుక్ ఉంటుందో ఆ విధమైన లుక్ అనమాట. నాకు చాలా అందంగా అనిపించింది. కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ చాలా లుక్ అయితే మారుతూ చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, అలాగే మనకి రోడ్ సైడ్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే మనకి రాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే నల్ల రాయి, పసుపు రాయి అలా పెడతారు కదా గవర్నమెంట్ వాళ్ళు, మనకి ఇక్కడ అలా అన్నమాట. చూడండి, అవి ఏంటంటే అవి మనకి రూట్ మ్యాప్లా, అదే మనకి రోడ్ సైడ్ అలా పెడతారు కదా ఫ్రెండ్స్. మనకి రోడ్డు పక్కన ఎల్లో కలర్ రాయి అని, బ్లాక్ కలర్ రాయి అలా అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, చాలా సహజంగా చాలా అందంగా ఉన్నాయి. నాకైతే ఓవరాల్ లుక్ అయితే ఇంటికి కూడా కలర్స్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే చెట్టుకి కాండానికి నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. అంతా కూడా డబల్ లైన్ వేశాను, హెవీగా అందంగా కనపడటం కోసం. చూడండి, ఇల్లు ఎల్లో కలర్ వేశాను, అలాగే ఇంకో ఇంటికి ఆరెంజ్ కలర్ వేశాను ఫ్రెండ్స్. నాకు ఇక్కడైతే నచ్చిన కలర్స్ వేయడం జరిగింది, మీ ఇష్టం. డోర్కి అయితే దర్వాజాకి రెడ్ కలర్ లాగా వేశాను, సూర్యుడికి ఆరెంజ్ వేశాను. చూడండి, లుక్ అయితే చాలా అందంగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్ లుక్ అయితే నాకైతే చాలా అందంగా చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, దర్వాజాకి ఎడం చేతి వైపున ఇంటి పక్కన దర్వాజాకి రెడ్ వేశాను. చూడండి, లుక్ అయితే చాలా సహజంగా చాలా అందంగా ఉంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, రోడ్ సైడ్ మనకి బ్లాక్ ఎల్లోగా రాళ్ళు ఉంటాయి కదా, అంటే అట్లా అనమాట. చూడండి, ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంతా స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను. బ్యాగ్ అనమాట, పింక్ అండ్ బ్లూ కలర్ బ్యాగ్ లాగా వేశాను. చూడండి, అమ్మాయి చేతికి అలాగే మొత్తం గ్రీనరీగా వేసాను అనమాట. నడిచే ప్లేస్ అంటే
లైట్ గ్రాస్ లాగా వేశాను, అంటే గ్రీన్ కలర్ లాగా. చూడండి అంత హెవీ చేసుకోవడానికి, కళ్ళు కానీ అన్నీ బ్రైట్ చేసుకోవడానికి నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి మొత్తం వాడాను. చూడండి బ్లాక్ స్కెచ్ పెట్టి మొత్తం డార్క్ చేసుకున్నాను. కళ్ళు, ముక్కు, నోరు అన్నీ కూడా డార్క్ చేసుకున్నాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.